బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఉత్కంఠ వీడింది. సుప్రీంకోర్టు వేదికగా ఈరోజు చంద్రబాబు పిటిషన్లపై వేడి వాదనలు కొనసాగాయి. నువ్వా నేనా అనేటట్టుగా ఇటు ప్రభుత్వం అటు చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదోపవాదనలు చాలా వేగంగా చేసినట్టు తెలుస్తుంది. దీంతో అసలు ఎట్టకేలకు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారానికి కేసును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అక్టోబర్ 9వ తారీఖు మళ్ళీ విచారణకు వస్తుందన్నమాట. అప్పటిదాకా విచారణ లేదు. ఇక తాజాగా సుప్రీంకోర్టు వేదికగా సంచలన అంశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడును కాపాడేందుకు బెయిల్ వచ్చేందుకు, ఏకంగా బెయిల్ వచ్చేందుకు కాదు వీళ్ళు కష్టపడేది, కేసునే కొట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ఏఎం సింగ్వే ఎంట్రీ ఇచ్చారు. ఓ రకంగా సిద్ధార్థ లూద్రా, లండన్ నుంచి సాల్వే, వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా సీనియర్ లాయర్ ఏఎం సంఘీవా కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడ చంద్రబాబు తరపు నుంచి. ఇక జస్టిస్ త్రివేది ధర్మాసనం చంద్రబాబు కోసం ఎంత మంది సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు అంటూ మొదట ప్రశ్నించారు. దీంతో సాల్వే లండన్ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నవారు 4 లాయర్లు ఉన్నారు, అయినా మేము ముకుల్ ముందు సరిపోమని ఆయన సాల్వే చెప్పడం విశేషం. యశ్వంత్ సిన్హా కేసుల్లో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన తీర్పును చదివి వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ సాల్వే. ఇక జస్టిస్ త్రివేది అంటే ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుల్లో నేరం ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు తరపు నుంచి లాయర్ లూద్రా 2015-16 మధ్య జరిగింది అని మంచి సమాధానమే ఇచ్చాడు. ఇక సుప్రీంకోర్టులో చర్చల్లో భాగంగా అనేక కొత్త అంశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. జస్టిస్ త్రివేది ధర్మాసనం 17A అనేది కేవలం అవినీతి నిరోధక చట్టానికే వర్తిస్తుంది, ఇండియన్ పెనల్ కోడ్ కింద నమోదైన కేసుల సంఖ్యటేంటి అని ఆయన ప్రశ్నించారు. దీంతో లండన్లో నుంచి సాల్వే ఆన్లైన్లో మాట్లాడుతూ ఏ కేసుకైనా సెక్షన్ 17A సవరణ వర్తించాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి తోడుగా లూద్రా అవును ఏ కేసైనా 17A సవరణ వర్తించాలి అని సమాధానం ఇచ్చారు. దీంతో జస్టిస్ బోస్ కేవలం లా పొజిషన్ను బట్టి మాత్రమే ముందుకు వెళ్తామని సమాధానం ఇచ్చేసరికి వీళ్లకు కంగుదిన్నారు. ఇక దీంతో త్రివేది గారు ఈ కేసుల్లో కోర్టు పరిశీలించాల్సింది ఒకే ఒక్క అంశం, ఐపీసీ కింద నమోదైన కేసులకు సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందా లేదా అని సూటి ప్రశ్న వేశారు. దీంతో ఇక ప్రభుత్వ తరపు నుంచి వాదిస్తున్న ముకుల్ రోహిత్ ఈ అంశాన్ని ఇంతకు ముందే సుప్రీంకోర్టులో స్పష్టత ఇచ్చామని, జస్టిస్ త్రివేది దీనికి సమాధానంగా సిఆర్పిసి కోడ్ కింద 17A సవరణ పాటించాలని ఎక్కడా లేదు అని జస్టిస్ ధర్మాసనం త్రివేది అన్నారు. దీంతో సంఘ్వా అంటే చంద్రబాబు లాయర్ అవినీతి నిరోధక చట్టం ఒకసారి పరిశీలించండి అని ధర్మాసనానికే ప్రశ్న విసిరారు. దీంతో మరోసారి జస్టిస్ త్రివేది గారు ఎఫ్ఐఆర్లో 2 సెక్షన్లు ఉన్నాయి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఉంది, అలాగే ఐపీసీ ఉంది అని జవాబు ఇవ్వడం జరిగింది వాదోపవాదంలో. దీంతో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం వెళ్ళిన తీరు కానీ, ముకుల్ ఈ అంశాన్ని పర్ఫెక్ట్ విధానంతో ముందుకు తీసుకెళ్లిన విధానం ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు లాయర్లు చేతులెత్తే కార్యక్రమమే ఉంది. ఇక చంద్రబాబు తరపు నుంచి సంఘ్వా ఒకసారి కేసును చూడండి అధిష్టానం, ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని ఆయన అన్నారు. దీంతో ధర్మాసనం జస్టిస్ త్రివేది మేము కేసు లోతులోకి వెళ్ళడం లేదు అని జవాబిచ్చారు. దీంతో జస్టిస్ బోస్ మరో ధర్మాసనం పక్కనే ఇప్పటికిప్పుడు కేసును క్వాష్ చేయాలన్న అంశంపై మేము ఆసక్తి చూపించడం లేదు అని అద్భుత సమాధానం ఇచ్చింది ధర్మాసనం. లూత్రా ఇది రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు, వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు అని అన్నారు. దీనికి ధర్మాసనం మీరు చేసిన పిటిషన్ పైన ఉన్నాం, కేవలం 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపై మాత్రమే పరిశీలిస్తున్నామని సమాధానం ఇచ్చారు ధర్మాసనం. దీంతో సిఐడి తరపు నుంచి ముకుల్ ఒకసారి కేసును చూడండి, ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైంది, అయితే దీన్ని సిబిఐ పరిశీలించిందని, ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు లాయర్లను. తప్పు చేసింది 2015-16లో, దర్యాప్తు మొదలైంది ఈ ప్రభుత్వం రాకముందే, ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు అని నేరుగా ప్రశ్నలు సంధించారు. దీంతో సమాధానం లేక చంద్రబాబు లాయర్ పొజిషన్ చూడండి. దీనికి ధర్మాసనం జస్టిస్ బోస్ గారు కూడా 2018కి ముందు దర్యాప్తు ప్రారంభమైందని మీరు ఎలా చెబుతారు అని ప్రభుత్వ తరపు నుంచి సిఐడి ముకుల్ గారిని ప్రశ్నించింది ధర్మాసనం. ఇక దీనికి ముకుల్ ఒకే ఒక సమాధానం చెప్పారు, ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి సార్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీ ఎస్డిసిని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం
ఇస్తే చాలన్నారు. 90% వాటా మరో సంస్థ గిఫ్ట్గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. ఈ విధంగా అవినీతి జరిగింది అని జస్టిస్ బోస్ ముందు వివరించారు ముకుల్. అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏకంగా 2000 పేజీల పిటిషన్ను హైకోర్టు ముందుంచారు. ఇదే క్రమంలో ముకుల్ వాదనలను అడ్డుకునేందుకు లూథ్రా ప్రయత్నం చేశారు. దీంతో ముకుల్, లుథ్రా గారు మీ వంతు వస్తుంది, ఆగండి, తొందరపడకండి అంటూ సమాధానమిచ్చారు. హోరీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ చర్చల్లో భాగంగా అల్టిమేట్గా ధర్మాసనం ఈ కేసు వచ్చే సోమవారం వాయిదా వేసింది. అక్టోబర్ 9న విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది. ఇంతకన్నా నిరాశ ఏమని ఉంటుందా? సిఐడి తరపు నుంచి ముకుల్ చెబుతున్న అంశాలేంటి? చంద్రబాబు లాయర్లు నలుగురు అతిపెద్ద వాళ్ళు చెబుతున్న మాటలేంటి? ఏదేమైనప్పటికీ ప్రజానీకం గమనిస్తూనే ఉంది.